రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,04,18,87 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే ఇటు పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆంధ్రప్రదేశ్లో రేపు పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, రేపు అక్కడ పోలింగ్కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అలాగే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే కూడా పోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. మొత్తం పోలింగ్ కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. పోలింగ్ సామాగ్రి తరలింపునకు, ఈవీఎం పోలింగ్ సామాగ్రి తరలింపుకైతే ఉద్యోగులని, సిబ్బందిని అయితే మొత్తం సమాయత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏలూరు జిల్లాలో 1744 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4,000 మంది పోలింగ్ సిబ్బంది, 3,000 మంది పోలీస్ బలగాలతో అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి 7 స్థానాల్లో 99 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఓటు 16,37,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు, అలాగే పోలింగ్ సామాగ్రికి సంబంధించి మొత్తం పోలింగ్ సిబ్బందికి అయితే మొత్తం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంస్థాత్మక ప్రాంతాల్లో ముందుగా, అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ సామాగ్రి ముందుగా చేరే విధంగా అయితే ఇప్పటికే బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి రిమోట్ ఏరియా ఉంటుంది. ఈ రిమోట్ ఏరియాలో పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉంటాయి. వీటి కోసం ముందస్తుగా పోలింగ్ సిబ్బందిని, అలాగే పోలింగ్ సామాగ్రిని కూడా తరలించడానికి అయితే బస్సుల్ని అన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకే పోలింగ్ జరిగే విధంగా కూడా చేశారు. ఇక్కడ స్థానికంగా ఉండే మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేని కారణంగా అయితే ఇక్కడ మైక్రో అబ్జర్వర్లు వీడియో రికార్డింగ్ పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తూ ఈ మొత్తం ఈ ఏర్పాట్లను పరిశీలించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే, నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 7 స్థానాలుంటే 1,463 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సంస్థాత్మక కేంద్రాలను అయితే 282 గుర్తించారు. ఈవీఎం పోలింగ్ సామాగ్రి కూడా మొత్తం తరలించడానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 110 మంది అభ్యర్థులు తమ భవిష్యాన్ని తెలుసుకోనున్నారు. జిల్లాలో
14,72,923 మంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటుకి సంబంధించి 14,72,923 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పోలింగ్ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ వేడిని తట్టుకోవడానికి టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఫ్యాన్స్ అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ తెలిపారు. సుజాత. మురళి, అలాగే ఇటు ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లు తమ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఈ గుర్తింపుకు సంబంధించి ఏ కార్డు అయినా తీసుకురావచ్చా? అలాంటి అవేర్నెస్ ఏమైనా ఏర్పాటు చేశారంటారా ఎలక్షన్ కమిషన్? 12 రకాల గుర్తింపు కార్డులు ఓటర్ ఐడి కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డులు 12 రకాల గుర్తింపు కార్డులను ఎలా చేసే విధంగా ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ 12 రకాల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొస్తే ఓటు వేయడానికి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా రిటర్నింగ్ అధికారులకు, జిల్లా ఎన్నికల అధికారి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ గుర్తింపు కార్డు ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే అనుమతి ఇవ్వాలని చెప్పి రిటర్నింగ్ అధికారికి, పోలింగ్ అధికారులకి కూడా శిక్షణ ఇచ్చి పోలింగ్ సామాగ్రితో పంపించడానికైతే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సుజాత. మురళి, అలాగే ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత భారీ బలగాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా ఏర్పాటు చేశారంటారు అక్కడ? సమస్యాత్మక ప్రాంతాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 213 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అయితే వీడియోగ్రఫీ అంటే ఆన్లైన్ లో ఎప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలను కూడా ఉంటారు. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చిన అంటే ఎన్నికల విధుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్ కూడా ఈ సంఖ్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ బలగాలు ఇప్పటికే 3 ప్లటూన్ల బలగాలను కూడా ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. అలాగే 3,000 మంది సిబ్బందితో అయితే మొత్తం సంఖ్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ మురళి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని హింస రహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, రేపు ఎన్నికలకు సంబంధించి విశాఖలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటారు? అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సుజాత, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికలలో మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా ఒకే కలెక్టర్, ఒకే ఎస్పీ ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతం జిల్లాల పరిధి మారటంతో అటు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాగా కూడా రూపాంతరం చెందింది. దీంతో ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రాంతం అంతా కూడా తగ్గిపోవడంతో ఎన్నికల నిర్వహణ కొంత ఈజీగానే కనిపిస్తున్నప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల లిస్టులో అరకు, పాడేరు నియోజకవర్గాలు ఉండటంతో ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. ఇప్పటికే ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి సిబ్బందిని అలాగే సామాగ్రిని కూడా ఆయా ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు లేని పరిస్థితి. దీంతో అక్కడ ఆల్టర్నేట్ గా గుర్రాల పైన కూడా కొన్ని చోట్ల పోలింగ్ బూతులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని, దేశంలోనే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుండగా ఏజెన్సీ ప్రాంతాలు సమస్యాత్మకమైనవి కావటం, భౌగోళికంగా కూడా ఇబ్బందికరంగా ఉండటం, ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలను తరలించడానికి సమయం కావటం వంటి పరిస్థితుల కారణంగా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 4 గంటల కల్లా పోలింగ్ ఎన్ని పరిస్థితుల్లో కూడా ముగించి ఈవీఎంలను అక్కడి నుంచి తరలించే విధంగా కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రూరల్ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల కమిషన్ విధించే నిబంధనలను పాటిస్తూనే సమస్యాత్మకమైన ప్రాంతాలలో అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరం పరిధిలో ఎటువంటి బయట వ్యక్తులను కూడా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. ఓటు వేయటం, అక్కడి నుంచి వెళ్లిపోవటం మినహా అక్కడ ఎవరు కూడా ఉండకూడదని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద నగరాల్లో, పట్టణాల్లో కూడా 144 సెక్షన్ విధిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా బయట ఉండవద్దని, ఓటు హక్కు వినియోగించుకుని వాళ్ళు తమ తమ ఇళ్లకు వెళ్లిపోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇక విశాఖ నగరానికి, విశాఖ జిల్లాకు సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని సమస్యాత్మకమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి సిపి పరిధిలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. స్క్వాడ్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా వెంటనే అక్కడ అదనపు బలగాలను దించి పరిస్థితులను అదుపులోకి తెచ్చే విధంగా అయితే పోలీసులు ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరానికి సంబంధించి మరొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈసారి విశాఖ పార్లమెంటు పరిధిలో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాధారణంగా 16 మంది అభ్యర్థులకు సంబంధించి ఒక ఈవీఎం ను వాడతారు. అయితే 33 మంది ఉండటంతో 3 ఈవీఎంలను ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి విశాఖ నగరంలో నెలకొంది. దీంతో పక్క జిల్లాల నుంచి అదనపు ఈవీఎంలను, ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే స్పేర్ గా కావాల్సిన ఈవీఎంలను కూడా తెప్పించడం జరిగింది. ఒక విశాఖ పార్లమెంటు పరిధిలోనే అత్యధికంగా ఈవీఎంలను ఈసారి వినియోగిస్తున్న పరిస్థితి. 18 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఈవీఎంలను 33 మంది అభ్యర్థుల కోసం కేటాయించారు. దీంతో పోలింగ్ బూత్ల వారీగా ఎంపీకి 3 ఈవీఎంలు, ఎమ్మెల్యేకి 1 ఈవీఎం చొప్పున ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉంది. దీనిని అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఎంపీగా బరిలో ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా కూడా మిగిలిన వారు బరిలో ఉండటంతో ఈ పరిస్థితి విశాఖ పార్లమెంటు పరిధిలో కనిపిస్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పరిశీలకులు కూడా ఆయా పోలింగ్ బూత్లను పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని ఈ సాయంత్రానికల్లా పూర్తిగా రెక్టిఫై చేయాలని కూడా సూచించారు. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో పూర్తి స్థాయిలో కూడా ఈ ఈవీఎం యంత్రాలను సిబ్బందికి అప్పగించే పనిని కూడా దాదాపుగా పూర్తి చేస్తున్నారు. ఇక ప్రతి పోలింగ్ బూత్ వద్ద ప్రజలకు అవసరమైన కనీస అవసరాలైన మంచినీటి వసతి, అలాగే ల్యాబొరేటరీస్ ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు, మహిళలకు కూడా ప్రత్యేకంగా ఇబ్బంది లేకుండా సౌకర్యాలను అయితే కల్పిస్తున్నారు. మరోవైపు వాతావరణం కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా వాతావరణం కొంచెం అన్సర్టైన్ గా ఉంది. ఉదయం వర్షం పట్టడం, సాయంత్రం ఎండ రావడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఏవైతే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారో ప్రస్తుతం దాదాపుగా అదే పోలింగ్ బూత్లను వినియోగిస్తున్నారు. కొన్ని పెద్ద బూత్లు ఉన్న దగ్గర మాత్రం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ పోలింగ్ కోసం ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది అందరి కూడా అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. 2 దఫాలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారితో మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే పోలింగ్ బూత్ లో ఏజెంట్లకు సంబంధించి కూడా ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏజెంట్లుగా పనిచేసేవారు పోలీసుల వద్దకు వెళ్లి అక్కడ వాడు వెరిఫికేషన్ చేసుకుని ఎటువంటి నేర ప్రవృత్తి లేదనంటేనే ఆయా పార్టీల తరఫున వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా నియమించేవాళ్ళు. అయితే ఈసారి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు కూడా నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికే వచ్చి తమ ఐడి కార్డు చూపించేసి పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో దీని పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని భావిస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉండటంతో ఎవరు కూడా దీనిపైన నోరు మెదపడం లేదు. మొత్తానికైతే విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ఎన్నికల సిబ్బందిని తరలించడం, వాళ్లకు సామాగ్రిని కేటాయించడం వంటి పనులన్నీ కూడా చురుకుగా సాగుతున్నాయి. ముందుగా దూరంగా ఉన్న ప్రాంతాలకు ప్రస్తుతం జిల్లాలు మారిన తర్వాత దూరము దగ్గర అనేది పూర్తిగా తగ్గిపోయింది.
ఒక ఏజెన్సీలో మాత్రం మారుమూల ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరంలో అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ మధ్యాహ్నానికి పోలింగ్ సామాగ్రి అంతా వాళ్లకు అప్పచెప్పేసి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. సుజాత, శ్రీరామ్, అలాగే ఓటు వేసేందుకు వచ్చేటువంటి పెద్దవారికి కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అక్కడ ఏమైనా ప్రత్యేక ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఈ ఎండాకాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి. విశాఖ అలాగే జిల్లాలో, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి కొన్ని చోట్ల. ఈ నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వృద్ధులకు సహాయకులుగా అక్కడ పనిచేసే వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వీరంతా కూడా వృద్ధులు, ఏజ్ పైబడిన వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అక్కడ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే తాగునీటి వసతిని ప్రతి చోట కూడా కల్పించడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మంచినీటి వసతిని కల్పించారు. క్యూ లైన్లు ఎక్కువగా ఉంటాయని భావిస్తే ఎండలో ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని చోట్ల టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీడలో ఓటర్లందరూ కూడా నిల్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక తాత్కాలిక అవసరాల కోసం వినియోగించుకునే విధంగా టాయిలెట్లను కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులతో పాటుగా మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వారికి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందించే విధంగా సిబ్బంది వాళ్ళకు సహకరించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే జిల్లాలో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అంశాలపైన జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను కూడా యువకులతో పాటు నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా ఈసీ స్థానిక జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. సుజాత, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ విజయనగరం నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రేపటి ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎన్నికలకు సంబంధించి భారీ బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఈసీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎక్కువగా అటు పార్వపురం, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అటు పార్వపురం మన్యం జిల్లాలో అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే ఏఓబి బార్డర్ లో ఉన్న కొటియా గ్రామాలు ఏదైతే అటు ఏపీ ఇటు ఒరిస్సాకి సంబంధించి ఎప్పుడు కూడా తగాదాలో ఉన్న కొటియా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అది ముఖ్యంగా సమస్యాత్మక ఓటింగ్ కేంద్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు మనకు సంబంధించి. అయితే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీస్ బలగాలు భారీ స్థాయిలో ఇప్పటికే దించారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క విజయనగరం కేంద్రంగా 270 పోలింగ్ కేంద్రాలు అయితే పోలింగ్ జరగనుంది. అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా 264 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రచారానికి సంబంధించి ఎటువంటి ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో కానీ ఎటువంటి కూడా చేయకూడదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కనబడ. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా జాగ్రత్తగా మసులుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడ. అయితే ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికలకి అయితే మాత్రం ప్రతి ఒక్క ఓటర్ కూడా అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటేనే మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కూడా ఒక పక్క అవగాహన ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు గతసారి ఎన్నికల్లో కూడా మనం చూసాం కొటియా గ్రామాల్లో కాస్త వరకు సెన్సిటివ్ గానే అక్కడ ఉంది. ఆ కొటియా గ్రామాలన్నింటిలో కూడా సెన్సిటివ్ గా ఉంది. కొంతవరకు అటు ఒరిస్సా పోలీస్ బలగాలకి కూడా చాలా వరకు హోరాహోరీగా వాళ్ళ మధ్య చివరికి పోలీసుల మధ్య కూడా కొంతవరకు అవగాహనలు వచ్చిన పరిస్థితి కనబడదు. అయితే ఈసారి మాత్రం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసిందని కూడా చెప్తున్నారు. మరి చూడవలసిందే రేపు జరిగిపోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరుగుతుందా లేదా మళ్ళీ ఎటువంటి సమస్యలు అయితే తలెత్తే పరిస్థితి వస్తుందా అనేది మనం వేచి చూడవలసిందే. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రీపోల్ లేని హింస రహిత పోలింగ్ నిర్వహణే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం కూడా తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,887 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం కూడా, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే రేపు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అయితే కొనసాగుతుంది. ఏదైతే 6 గంటలు దాటిన తర్వాత ఎవరైనా క్యూ లైన్ లో వేచి ఉన్నట్లయితే వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలోని చూసుకున్నట్లయితే 8 నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైతే మొత్తం 18,92,457 మంది ఓటర్లు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఏదైతే ఇందులో పురుషులు 9,29,859 మంది ఉండగా స్త్రీలు అయితే 9,47,947 మంది ఓటర్లు ఉన్నారు. ఏదైతే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అయితే ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఏదైతే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే విధంగా అదేవిధంగా ఓటర్లను ఆకర్షించేలా కొన్ని ఎంపిక చేసినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శ పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 31 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా 2,358 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ 2,358 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అయితే అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఏదైతే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వేసవికాలం ఎండల తీవ్ర దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఆ ఓటర్లకు షామియానాలు అదేవిధంగా చల్లటి త్రాగునీరు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సంబంధించి తెలియజేశారు. ఏదైతే ఈ ఎన్నికలు సజావుగా సక్రమంగా జరిగేందుకు జిల్లా పోలీసులు అయితే అన్ని చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఏదైతే 11 పారామిలిటరీ బృందాలతో పాటు 2 ప్లాటూన్స్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. ఏదైతే మొత్తం 2,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లయితే ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికలు అయితే జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకైతే జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.